హలో నమస్తే అండి. ఈరోజు మా గార్డెన్లో ఉన్న లిల్లీ ప్లాంట్ను చూపిస్తున్నానండి. చూడండి, ఒక చిన్న లిల్లీ ప్లాంట్కి వెన్నులాగా వచ్చిందండి. ఇది లిల్లీ ప్లాంట్కి ఫ్లవర్స్ ఇట్లా వెన్నులాగా వస్తాయండి. దీనికి చూడండి ఎట్లా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క ఫ్లవర్ లాగా విచ్చుకుంటుందండి. దీనికి ఫ్లవర్స్ ఎప్పుడు కూడా కింద నుంచి విచ్చుకుంటూ ఉంటాయి. మనకు ఒక వెన్ను వచ్చిందంటే మనకు ఒక 10 రోజుల వరకు రోజుకొకటి 2 ఫ్లవర్స్ విచ్చుతూ ఉంటాయండి. ఎంతో అందంగా ఉండే ఈ లిల్లీ ప్లాంటు చక్కగా చూడండి, చిన్న మొక్క అండి. ఈ మొక్కల్లోంచి ఒకటే వెన్ను వస్తుంది. ఆ వెన్నుకి మనకి పైకి వచ్చేటప్పటికల్లా ఇలా పొడుగ్గా పెరిగి దానికి ఫ్లవర్స్ వస్తాయండి. ఒక్కొక్క మొగ్గ విచ్చుకొని చివరి వరకు విచ్చుకోవాలంటే దీనికి మనము టైమ్లీ వాటర్ ఇవ్వాలండి. ఏ పెట్స్ అటాక్ అవ్వకుండా మనము చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇంకా దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం లేదండి. మంచి సువాసనతో కూడినటువంటి లిల్లీ ప్లాంట్ అండి ఇది. దీనికి కొంచెం ఏం లేదండి, వెన్ను మనకు గాలికి అటు ఇటు ఒరిగిపోకుండా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. నేను చూడండి ఈ దారంతో ఇలా చెట్టు అవతలున్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి సపోర్ట్ ఇచ్చానండి. ఇప్పుడు అది కదలకుండా ఉంటుంది. బాగుంది.